గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వర్గల్ పారిశ్రామిక వాడలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు అండగా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని గజ్వేల్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు పేర్కొన్నారు. వర్గల్ మండలం నగరం తండా రోడ్డుపై రైతులు బాధితులు గురువారం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ క్రమంలో వంటేరు ప్రతాప్ రెడ్డి రైతులకు అండగా నిలుస్తూ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో జిల్లా యువజన అధ్యక్షులు దేవునికి నాగరాజు, సర్పంచ్లు కర్ణాకర్ జాని, నాయకులు రవీందర్ రెడ్డి, కృష్ణారెడ్డి, దిలీప్, రైతులు బాధితులు తదితరులు ఉన్నారు. మాట ఇప్పుడు ఆమె చెప్పి మనం ఎప్పుడు దాంట్లో వాళ్ళు చెప్పేసి ఫోన్ చేస్తాం వాళ్ళు వేసుకున్నారు. మళ్ళీ వన్ డే అంటే కష్టం చూస్తాం. ఇప్పుడు వాళ్ళు సమస్య పరిష్కారం కావాలంటే కరెంట్ ఇవ్వాల్సింది. వల్ల ఇప్పుడు చేపట్టింది వాళ్ళు ప్రారంభంలో రావాలి. సమస్య పరిష్కారం చేసినాక దేశం లేదు. వాళ్ళు ఏమడిగారు, గంట 2 గంటలు టైం అడిగారు. 2 గంటలు టైం అడిగారు. 2 గంటల్లో వాళ్ళు ఇవ్వకపోతే ఈయనే కూకున్నాము. ఈడ కాదు, రాజీవ్ రహదారి మీద కూకున్నాం. కమాండ్ కాడ కూర్చున్నాం. నేను మూడ ఊకుంటా. నా ఇంకా మీ అందరూ నేను మూడ ఊకుంటా. 2 గంటల దాకా 2 గంటల మళ్ళా పోతే రారు చెప్పేది. నేను పోతే రారు. వస్తే పోలీస్ స్టేషన్కి అడిగండి. చెప్పేది వినండి. కానీ 2 గంటల వరకు కరెంటు ఇవ్వకపోతే నేను వస్తా. మీ అందరు ఏమో ఉంటుంది. 3 లెక్కలు పోవద్దు. 2 గంటలు నోటీస్ పెట్టేసేయండి. 2 గంటలు మీరు ఏడంటే ఈడ ఊకుందాం. నా ఉద్దేశం ఏంటంటే ఆడ ఊకుంటే డిఎస్పీ పోతుంది, ఎస్పీ పోతుంది, కలెక్టర్ పోతుంది, గవర్నమెంట్ పోతుంది. 2-3 కిలోమీటర్లు జామ్ అవుతుంది. 2 గంటలు టైం ఇస్తున్నాం కదా. 2 గంటల వరకల్లా మీరు ఇళ్ళకి ఒక్కరు కూడా తీసుకోవచ్చు. నేను కూడా వస్తా. పోలీసులు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హౌస్లోన్పల్లి దగ్గర ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు టెంట్లు వేసి కూర్చున్నారు. ఆ రోజు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు వచ్చారు, దానం రాజ నరసింహ గారు వచ్చారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. ఆ రోజు ఏమన్నారంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి 10 లక్షలే ఇచ్చింది, మా ప్రభుత్వం వస్తే 50 లక్షలు ఇస్తామని చెప్పి మాట్లాడారు. ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ వచ్చింది. మరి ఇక్కడ లోకల్ గా ఉండే నాయకులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ రోజు టెంట్లు వేసినటువంటి నాయకులు, వాళ్లకు సీము నెత్తుంటే ఆయన ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఎకరానికి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మీది నోరైతే మీ ప్రభుత్వం ఉంది, మీ మంత్రులు వచ్చిండ్రు. ఇవాళ ఉన్నటువంటి మంత్రులు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆ రోజు ఇచ్చిన మాటకి ఈ రోజు ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఎకరానికి 50 లక్షలు ఇవ్వండి. ప్లాట్లు రాని వాళ్ళకి ప్లాట్లు ఇవ్వండి. కరెంటు వెంటనే సప్లై చేయండి. అప్పటి వరకు ఈ సమస్యను పరిష్కారం చేసుకుంటే మరి రాజీవ్ రహదారి మీద ఈ మధ్యాహ్నమే 2 గంటల తర్వాత కూర్చొని మా నిరసన చెప్తాం. మేము పొట్ట తిప్పల కోసం వచ్చిందమ్మా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమి బంగ్లాలు కట్టదని కాదు,
భవంతులు కట్టుతుంది కాదు. ఇది పేదవాళ్ళు, పేద రైతులు వాళ్ళ బతుకుల కోసమే రోడ్డు మీదకి వచ్చారు. కాబట్టి దయచేసి వెంటనే ఆర్డీ వారు, కలెక్టర్ గారు స్పందించి వీళ్ళ సమస్యను పరిష్కారం చేయాలి. ప్రభుత్వం ఇచ్చినటువంటి నాడు ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. బర్గర్ ఇండస్ట్రియల్ ఏరియాలో గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం జరిగింది. ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు కొంతమందికి భూములు ఇచ్చిన వారికి కొన్ని ప్లాట్లు ఇచ్చేది బాకీ ఉన్నాం, కొన్ని ప్లాట్లు బాకీ ఉన్నాం ఇవ్వాల్సింది ఉండే, ప్లాట్లు ఇవ్వాల్సింది ఉండే అనుకోకుండా మేము ఇస్తామని చెప్పి అనుకున్నాము. కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు కూడా చెప్పి ఎవరికైతే ప్లాట్లు రావో లీస్ట్ మొత్తం కూడా ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు కూర్చొని లీస్ట్ ఫైనల్ చేసింది. దాదాపు ఇంకొక 100 మందికి ప్లాట్లు ఇవ్వాలి. ఒక 2 ఒక 5-6కి డబ్బులు కూడా ఇవ్వాలి, ల్యాండ్ డబ్బులు కూడా ఇవ్వాలి. ఆ డబ్బులు ఇవ్వకుండా, ప్లాట్లు ఇవ్వకుండా ఇండస్ట్రియల్ వాళ్ళు, తెలంగాణ ఇండస్ట్రీ TSIAC వాళ్ళు ఇలా వచ్చి కరెంటు వాళ్ళకి చెప్పి కరెంటు బంద్ చేయించింది. బంద్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా దాదాపు 100-150 ఎకరాలు ఈ ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఉండే పక్క చిక్కినటువంటి రైతులు నాట్లు వేసుకుంటూ పెట్టుబడులు పెట్టుకున్నారు, నాట్లు కలుపుకొచ్చినాయి. ఈ పరిస్థితులలో కరెంటు బంద్ చేయడం వల్ల వాళ్ళ పెట్టుబడులన్నీ కూడా జేబుల నుండి అప్పులు తెచ్చి పెట్టారు. కాబట్టి జేబులలో అప్పుల మీద పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి అందుకే ఇవాళ వచ్చి వాళ్ళు రోడ్డు మీద కూర్చున్నారు. కాబట్టి నేను ఆర్డీఓ వారికి, కలెక్టర్ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి వాళ్ళ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. 2 గంటలకు టైం తీసుకున్నాం. ఎస్ఐ గారు, సిఐ గారు నుండి 2 గంటల వరకు ఇస్తామని చెప్పిండు. 2 గంటల వరకు కరెంట్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇచ్చి వాళ్ళకు కరెంట్ అయితే ఇవ్వాలి, వాళ్ళ పొలాలు అయితే ఈ సీజన్ పోవాలి. తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన ఇచ్చేసి సమస్య పరిష్కారం చేస్తే ల్యాండ్లోకి రాకుండా ఉండడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వెంటనే స్పందించి వాళ్ళకి రావాల్సిన ప్లాట్లు ఇవ్వండి, వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇవ్వండి, వాళ్ళ పొలాలకు కరెంట్ ఇవ్వండి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇంకొక విషయం